హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో ఏం చూద్దామంటే ఎక్నాలెడ్జ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది మీకు దీంట్లో చేసి చూపిస్తాను. అయితే ఇందులో మనకి లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత రిసీవ్లోకి వెళ్ళాలన్నమాట. రిసీవ్లో ఎక్నాలెడ్జ్ డెస్క్లోకి వెళ్ళారనుకోండి, మనకి ఏమైతే రిసీవ్ చేసుకున్నామో ఆ డేటా అంతా మనకి ఎక్నాలెడ్జ్ డెస్క్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఏంటంటే ఎక్నాలెడ్జ్ డెస్క్లో మనకి నేను పిహెచ్సితో లాగిన్ అయ్యాను కాబట్టి డిఎండబ్ల్యూ అంటే సిడిఎస్ నుంచి వచ్చినవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో 2016, 2017లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఉన్నాయి అయితే మనకి ఆటో ఎక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. కానీ కొన్ని మీరు 1 వీక్ లోపల అయితే మీరు ఎక్నాలెడ్జ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎక్నాలెడ్జ్మెంట్ చేసుకోవడం అనేది హెచ్డబ్ల్యూఎస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ అయితే ఎక్నాలెడ్జ్మెంట్ డెస్క్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి వాళ్ళు ఏమేమైతే పంపించారో ఆ స్టాక్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూసారా? ఐటమ్ వైజ్ ఐటమ్ నేమ్ వస్తుంది, బ్యాచ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్, ప్రోగ్రామ్ నేము, ఇష్యూ క్వాంటిటీ వాళ్ళు ఎంత ఇష్యూ చేశారో అది వస్తుంది, రిసీవ్ క్వాంటిటీ, బ్రేకేజ్, షార్ట్, స్టాక్ రిజిస్టర్ నెంబర్. ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ నెంబర్ మీరు మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి అది ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనకి రిమార్క్స్లో మనం రిమార్క్స్ ఎంటర్ చేసేసి క్లిక్ ఆన్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఎక్నాలెడ్జ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ అయిన స్టాక్ అంతా మనకి స్టాక్ ఇన్ హ్యాండ్లోకి యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇది మనకి ఎక్నాలెడ్జ్మెంట్ చేసుకునే ప్రాసెస్ రిలేటెడ్. ఇది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వాళ్ళకి పెట్టారనమాట. అప్పట్లో ఎక్నాలెడ్జ్మెంట్ చేసుకోలేదనుకుంటా. సో అందుకని ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. 2024 ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎక్నాలెడ్జ్మెంట్ అయినాయి ఎక్కడ చూసుకోవచ్చు అని డౌట్ వస్తుంది. అదేంటంటే ఎక్నాలెడ్జ్మెంట్ మనకి ఇక్కడ ఎక్నాలెడ్జ్ బై అని ఉంది కదా, దీని పక్కన స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్లో యాక్టివ్ ఎక్నాలెడ్జ్డ్ అంటే ఆల్రెడీ ఎక్నాలెడ్జ్ చేసింది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆల్రెడీ ఎక్నాలెడ్జ్ చేసినవి చాలా ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పి ఇలా ఫెచ్చింగ్ డేటా కొంచెం స్లోగా వస్తుంది. అయితే మనకి యాక్చువల్గా కొంతమంది ఇంకా హెచ్డబ్ల్యూసి ఇష్యూస్ ఉన్నాయండి. ఆ హెచ్డబ్ల్యూసి ఇష్యూలు ఇంకా సీడాక్ ఫిక్స్ చేస్తుంది. త్వరలోనే మొత్తం అన్నీ ఫిక్స్ చేసేస్తాము. జిల్లా వారీగా చేస్తున్నాను అండ్ మా టీం కూడా చేస్తున్నారు. లైక్ వెస్ట్ గోదావరి అయితే కంప్లీట్ చేసేసాము. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు చేస్తున్నాము. నెక్స్ట్ ఏలూరు వాళ్ళు పంపించారు, ఏలూరు వాళ్ళు చేస్తున్నాము. ఇంకా మీరు కూడా జిల్లాల వారీగా పంపిస్తే కంప్లీట్ చేసే ఇదైతే మాకు ఉంటుంది. సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని పంపించాలని చెప్పి అయితే కోరడం జరుగుతుంది. ఇదండి మనకి ఎక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.